మా సహస్ర చూడండి, మా సహస్ర ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ముందుకు దోగాడుతుంది. సాయంత్రం ఈరోజు బయట తీసుకొని వచ్చినాము. మేము బయట సాపేసి పండబెట్టిన. అక్కడ బయట వాళ్ళ అక్క వచ్చింది అప్పుడే, మా అన్విత వాళ్ళ అక్క వచ్చి ఇంక వాళ్ళ చెల్లెల్ని కొద్దిసేపు ఆడిపిస్తానని చెప్పని వచ్చింది. నేను కూర్చొని ఉంటే ఇక్కడ బయట తెరపలో మా ఇంటి ముందర, అదైతే కొంచెం ముందుకు పోవాలని చూడండి ఎలా ట్రై చేస్తుందమ్మా మీ చిన్నపిల్ల. అది బంగారు బొమ్మ, అది లేస్తుంది, పోవాలని ట్రై చేస్తుంది, కానీ మళ్ళీ అలాగే ఆగిపోతుంది. మన్వి వచ్చేసి చిన్నది దేవుడు బొమ్మ తీసుకొని వస్తుంది. మన్వి వినాయకం వేస్తూ ఉంది, ఆడ కూర్చొని పెట్టుకొని మళ్ళా వాళ్ళ చెల్లెలతో ఆడుకుంటుంది. దాన్ని నవ్వు చూడు ఎంత ముద్దుగా ముసి ముసి నవ్వుకుంటుందో మా సహస్ర. చాలా స్వీట్గా నవ్వుతూ ఉంటుంది. మా అన్వి వచ్చేసి ఆ వినాయకం దేవుడికి ఆమె దండం పెడతాడు, అది కళ్ళు మూసుకొని ఆడ పెట్టుకునింది. ఆ దేవుడిని వాళ్ళ చెల్లెలకి చూపిస్తా, ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను అది కళ్ళు అద్దుకొని. మా సహస్రాకు కూడా చూపిస్తుంది, స్వామి దండం పెట్టుకో పాప, దండం పెట్టుకో అని. చూడ ఏం భక్తి, దాని భక్తి దేవుడికి అలాగే ఉండాలి పిల్లోళ్ళు. బాగా మంచిగా మమ్మీకి దేవుడు అంటే బాగా భక్తి, నా అన్వికి. కొంతమంది ఉండరు, కొంతమంది చిన్నపిల్లలకు దేవుడు అంటే. చూడు దీనికి మటుకు ఎక్కడికి ఏ గుళ్ళకు పోయినా కానీ బాగా మొక్కుతుంది నా అన్విత. నా అన్విత పూజలు కానీ దండం పెట్టడానికి దేవుడికి భలే సరదా చూపిస్తుంది. నా అన్వికి అన్ని బంగారు బుద్ధులు వచ్చినాయి నా తల్లికి. వాళ్ళ చెల్లెల్ని కూడా ఏడ్చిందనుకో కర్రవ వచ్చి చెప్తుంది, అవ్వా పాప ఏడుస్తుంది రా రా అని పిలుస్తుంది. ఎవరినైనా వాళ్ళ అమ్మనైనా నన్నైనా చెప్తుంది. ఏడిచే అంత బాగా వాళ్ళ చెల్లెల్ని ఆడిపించదు మా ఇమ్మి కూర్చొని పెట్టుకొని. బొమ్మ తెచ్చాది, చుట్టుకులు వేస్తుంది వాళ్ళ చెల్లెలకి ఆడ కూర్చొని. చాలా బాగా ఆడిపిస్తుంది. ఒక అక్క ఒక చెల్లెలకి ఎలా చేయాలో అలా చేస్తుంది నా బంగారు తల్లి. అన్నీ మంచి తెలివితేటలు ఇచ్చినాడు దేవుడు నా అన్వికి. బంగారు తెలివితేటలు ఉన్నాయి, మంచి బుద్ధులు, మంచి తెలివితేటలు, అన్నీ మంచి గుణాలు మా తల్లికి. పెట్టే గుణంలో ఒక్కరికన్నా తగ్గకుండా పెడుతుంది, తనకు లేకన్నా కానీ ఇచ్చేస్తుంది నా అన్విత. ఒకరు ఏదన్నా బాధపడతా ఉన్నా నా అన్వి చూడదు. వాళ్ళ ఇంట్లో ఏ ఒక్కరు కనపడకపోయినా కానీ అందరినీ అడుగుతుంది ఇంట్లో. వాళ్ళ పెద్ద నాయన్ను, వాళ్ళ పెద్దమ్మను, బాబు ప్రణయ్ వాళ్ళ తమ్ముడిని అడుగుతుంది. వాడు ప్రణయ్ ఊరికి పోయినాడని ఎన్నిసార్లు అడుగుతుందో కూర్చొని. వాళ్ళ చెల్లెలకి మాడిపళ్ళు తెచ్చింటే నేను అవి మమ్మీ చేతికి ఇచ్చిన, తింటా ఉరికే అట్లా. ఆ పాప తిందు, దానికి 5 నెలలే కదా, ఏడ తింటుందా, అందుకని చేతికి ఇచ్చి ఆడిపించా అంటే పాపకు పెట్టువా కాయి పెట్టువా అని చెప్తుంది. వాళ్ళ చెల్లెలకి మాడిపళ్ళు పెట్టమని. అవి పొల్లూరుకాయలు మమ్మీ కాడి పెడితే ఆ కాయలు కింద అన్నీ పడేసుకుంటా ఆడుకుంటా ఉంటుంది. ఆ మామిడికాయలు నేను చేతిలో పట్టుకొని నా అన్వికి చూపిస్తా, నా బంగారు తల్లిక మా సహస్రాన అట్లా ఆడిపించాను కూర్చొని పెట్టుకొని. ఇంట్లో పిల్లోళ్ళు ఉండే ఇల్లే సందడి. పిల్లోళ్ళు లేకుంటే ఏ ఇంట్లో ఏ గోడలకో ఏ ఇంట్లో ఏ మంచాలకో ఉంటారు. పిల్లోళ్ళు ఉంటే పిల్లోళ్ళతో అరుచుకుంటా వాళ్ళతో అలా పొద్దుపోతూ ఉంటుంది. ఒక్క బిడ్డ ఇంట్లో పిల్లోళ్ళు ఉంటే 100 మంది ఉన్నట్టే ఇంట్లో పిల్లకాయలు ఉంటే. ఇంక ఇప్పుడే ఉండదు మమ్మీ, ఇంక 2 రోజులు ఉంటే మమ్మీ అంతా దోగాడుతుంది బయట మొత్తం. ఇప్పటికే పరిగెత్తా ఉంటుంది, ఎట్లా పోవాలా అని మోకాళ్ళ మీద లేచి దోగాడుతుంది నా బంగారు సహస్ర మమ్మీ. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు బాగుంటారు. కానీ మా సహస్రకు కోపం ఎక్కువ. ఎత్తుకోకుండా పండబెట్టినాను అనుకో భలే ఏడుస్తుంది ఎత్తుకోమని. మా అన్వి అన్న గమ్మని ఉంటుంది కానీ ఇది ఊరుకో ఉండదు. కింద దించితే చాలు ఒప్పుకోదు, ఎత్తుకొని ఉండాలి ఎవరో ఒకరు సంఖకు వేసుకొని. మమ్మీకి
మనవి ఏంలా బంగారు తల్లి గమ్మని సెల్లు పెట్టించినావా సెల్లు చూసుకుంటా మనవి గమ్మని ఆడుకుంటా అంటుంది. అదో నా పక్కన కూర్చునింది మామిడికాయలన్నీ తీసుకొని ఆడుకుంటా